హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో టోటల్గా 6 ట్రిక్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే వ్యూయర్స్, ఇక్కడ ఫస్ట్ ట్రిక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశాను. ఇందులో సమ్ డేటా ఇచ్చానండి. ఇక్కడ కాలం వైజ్గా డేటా ఉంది కదా. ఇప్పుడు ఈ కాలం వైజ్గా డేటా ఉన్నప్పుడు ఒక కాలంలో ఉన్న డేటా ఇంకో కాలంలోకి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఏంటంటే సి కాలంలో ఉన్న డేటా బి కాలంలో, బి కాలంలో ఉన్న డేటా సి కాలంలో, ఇలా రెండు స్వాపింగ్ జరగాలి. అలా జరగడం కోసం మీరు ఏం చేస్తూ ఉంటారు, ఈ డేటాని కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేసి మళ్ళీ ఎనదర్ డేటాని మూవ్ చేస్తూ ఉంటారండి. అంత ప్రొసీజర్ అవసరం లేదండి. ఇప్పుడు నేను ఈ ప్లేస్ డేటా ఉంది, ఇది డి కాలంలో ఉంది. ఈ డేటా మొత్తం సెలక్షన్ చేసి ఈ బార్డర్లోకి వెళ్తే 4 ఏరో మార్క్స్ వచ్చినాయి కదా. దీన్ని ఇలా సెలక్షన్ చేసి డైరెక్ట్గా నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉన్న కాలంలో మూవ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఇలా పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ ఉన్న కాలంలో రీప్లేస్ అయ్యిద్ది. ఆల్రెడీ డేటా ఇందులో డేటా ఉంది, రీప్లేస్ చేయమంటారా అని అడిగిద్ది. అలా కాకుండా మీరు మూవ్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేయండి. ఇలా మూవ్ చేసేటప్పుడు ఇలా లైన్ రావాలండి, వర్టికల్గా లైన్ వచ్చిందా. ఇప్పుడు వదిలేసేయండి. ఇదిగోండి, ఆటోమేటిక్గా డి కాలంలో ప్లేస్ అనే డేటా ఉంది కదా, అది సి కాలంలో వచ్చేసింది. ఓకేనా, చూడండి, నేను ఇప్పుడు శాలరీ డేటా ఉంది. ఈ కాలం మొత్తాన్ని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకొని బోర్డర్లో ప్రెస్ చేసి ఇదిగోండి లైన్ ఇలా రావాలి. ఇదిగోండి, ఇక్కడ హారిజంటల్గా వచ్చింది, ఇలా రాకూడదండి. వర్టికల్గా ఇలా లైన్ లాగా బోల్డ్గా వచ్చిన తర్వాత వదిలేసేయండి. ఆటోమేటిక్గా ఆ కాలంలో స్వాపింగ్ జరిగిద్ది. ఏ కాలంలో ఉండే డేటా ఆ లాస్ట్ కాలంలోకి వచ్చేసింది. ఓకేనా, అలా రోస్ అయినా అంతేనండి. చూడండి, నేను ఇప్పుడు 5th రో డేటాని సెలక్షన్ చేశాను. షిఫ్ట్ పట్టుకొని ఈ బోర్డర్లో 4 ఏరో మార్క్స్ వచ్చిన తర్వాత డ్రాగ్ చేయండి కావాల్సిన చోట. ఇదిగోండి, స్వాపింగ్ జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా ఇవి గ్రిడ్ లైన్స్ అండి. ఇవి మనకి ప్రింటింగ్లో బాక్సెస్గా డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఏం చేస్తాం, బోర్డర్స్ అప్లై చేస్తాం. ఈ విధంగా ఈ బోర్డర్స్ని రిమూవ్ చేయాలంటే సెలక్షన్ చేసి మీరు ఏ బోర్డర్స్ అయితే రిమూవ్ చేయాలో మళ్ళీ ఇందులోకి వెళ్ళి నో బోర్డర్ అంటే బోర్డర్స్ అనేది రిమూవ్ అవుతాయి. కానీ ఇవి గ్రిడ్ లైన్స్. అసలు ఈ గ్రిడ్ లైన్స్ ఏమో నేను డిలీట్ చేయాలి అనుకుంటే మనం జనరల్గా ఏం చేస్తున్నానంటే, చూడండి, ఈ మొత్తాన్ని నేను బోర్డర్స్ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో పర్టికులర్గా కొన్ని గ్రిడ్ లైన్స్ మాత్రమే నాకు హైడ్ అయిపోవాలనుకుంటే ఆ పర్టికులర్ సెల్స్ని సెలక్షన్ చేసి మనకి ఇక్కడ ఫిల్ కలర్ ఉంది కదండి, ఇందులో వైట్ కలర్ అనేది ఫిల్ చేయండి చాలు. ఇదిగోండి, ఈ విధంగా హైడ్ అయిపోతుంది. ఓకేనా, అలా ఇండివిజువల్ కాలమ్స్ కూడా సెలక్షన్ చేసి డైరెక్ట్గా ఆ ఫిల్ కలర్ అనేది వైట్ కలర్ ఫిల్ చేయండి. ఇదిగోండి, ఇలా చేసుకోవచ్చు. కానీ ప్రాపర్గా చేయాలి, పర్ఫెక్ట్గా అనుకుంటే మీరు ఈ షీట్ మొత్తం ఒకేసారి నేను హైడ్ చేసుకోవాలి, గ్రిడ్ లైన్స్ అనేది డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే మీరు ఈ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మనకి గ్రిడ్ లైన్స్ అనేది సెలక్షన్లో ఉందా లేదా, సెలక్షన్ తీసేసేయండి. ఆటోమేటిక్గా మనకి షీట్ మొత్తం గ్రిడ్ లైన్స్ అనేది హైడ్ అయిపోతాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ జనరల్గా సమ్ డేటా అనేది ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం. పిక్చర్స్ కూడా ఒక్కో సెల్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలానే పర్టికులర్ సెల్స్లో కొన్ని వీడియో ఫైల్స్ కూడా డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇన్సర్ట్ చేశానండి. ఇప్పుడు ఈ ఫైల్ని డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ప్లే అయిపోతుంది మన ఎక్సెల్ షీట్లో. మరి ఈ ఫైల్ని ఎలా ఇన్సర్ట్ చేసామంటే, మీరు ఏ సెల్లో అయితే ఫైల్ అనేది ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటారో ఆ సెల్ని సెలక్షన్ చేయండి. ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ టెస్ట్ అనే ఆప్షన్ ఉంది, కింద యారో మార్క్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే వీడియో ఫైల్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా, ఆ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ ఫైల్ ఈ ట్యాబ్ని క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ని ప్రెస్ చేసి మీరు ఏ వీడియో ఫైల్ అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటారో ఆ పర్టికులర్ లొకేషన్ అనేది వెళ్ళండి. ఓకేనా, నేను ఇక్కడ డౌన్లోడ్స్లో ఒక వీడియోని సెలక్షన్ చేసి డైరెక్ట్గా ఇన్సర్ట్ అన్నాను. ఇక్కడ లింక్ ద ఫైల్ అండ్ ఆ ఐకాన్ అనేది డిస్ప్లే అవ్వాలి కాబట్టి డిస్ప్లే ద ఐకాన్. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ని సెలక్షన్ చేసి ఓకే అన్నాను. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. దీని సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. అలానే ఈ బార్డర్ లైన్స్ కూడా మనకి ఈ గ్రిడ్ లైన్స్లో యాడ్ అవుతాయి కాబట్టి ఫార్మేట్ అనే ట్యాబ్లోకి వెళ్ళిపోయి ఈ షేప్ ఫిల్ అనేది నో ఫిల్ పెట్టేసుకోండి. అండ్ షేప్ అవుట్ లైన్ కూడా నో అవుట్ లైన్లో పెట్టుకోండి. అప్పుడు మనకేంటంటే ఇలా డ్రాగ్ చేసిన దాని అవుట్ లైన్ అనేది వైట్ కలర్లో ఉంది కాబట్టి మనకేమవుతుంది, పైన ఉన్న గ్రిడ్ లైన్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఈ విధంగా
ఇలా ఇప్పుడు ఈ ఫైల్ని డబుల్ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ప్లే అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మనం ఈ ఎక్సెల్ షీట్లో కావాల్సిన సెల్స్లో మన అవసరాన్ని బట్టి ఇదిగోండి ఈ చెక్ మార్క్స్ అండ్ ఈ ఇంటూ బటన్స్ ఈ సింబల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ సింబల్స్ని యాడ్ చేయడం కోసం మీరు వేరే వేరే ఆప్షన్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. వీటికి డైరెక్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయి. అవేంటంటే చూడండి, ఇక్కడ ఈ సెల్స్లో ఆ సింబల్స్ అనేది లేవు కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రైట్ సింబల్ రావాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ ప్రెస్ చేసి 0252 ఆల్ట్ వదిలేసేయండి, ఆటోమేటిక్గా ఆ సింబల్ యాడ్ అవుతుంది. మరి ఈ ఇంటూ బటన్ రావాలి అనుకుంటే ఆల్ట్ ప్రెస్ చేసి 0251 ఆల్ట్ వదిలేసేయండి అండ్ రైట్ మార్క్ వచ్చి 0252 అండ్ దీనికి వచ్చి 0251. ఓకేనా. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మనము సమ్ అనే ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి, వీళ్ళకి టోటల్ చూడాలి. ఓకే, టోటల్ చూడడం కోసం సమ్ అనే ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాను, డైరెక్ట్గా సమ్ ఫార్ములా యూజ్ చేయకుండా = ఇండివిజువల్ సెల్స్ వాడుతున్నాను. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ హిందీ ప్లస్ మ్యాథ్స్ ప్లస్ సైన్స్ ప్లస్ సోషల్, ఈ విధంగా. ఓకేనా. అదే మనం డైరెక్ట్గా సమ్ ఫార్ములా యూజ్ చేయాలంటే సమ్ అని టైప్ చేసి ఓపెన్ బ్రేసెస్ ఈ టోటల్ సబ్జెక్ట్స్ మొత్తాన్ని ఒకేసారి సెలెక్షన్ చేసి క్లోజ్ చేస్తాం, ఎంటర్ కొడతాం, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. అండ్ ప్రీవియస్గా అప్లై చేసిన ఈ ఫార్ములాకి అండ్ ఈ సమ్ అనే ఫార్ములాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఎడిషనల్గా ఈ సబ్జెక్ట్స్ కాకుండా ఎడిషనల్ సబ్జెక్టు యాడ్ చేద్దాం అనుకున్నాను. యాడ్ చేయడం కోసం హిందీ తర్వాత ఇంకో సబ్జెక్టు యాడ్ చేయడం కోసం నేను ఈ కాలం మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ అన్నానండి. ఓకే, ఒక కాలం వచ్చింది. ఇక్కడ జీకే సబ్జెక్టు యాడ్ చేశానండి. మరి ఇక్కడ ఇంకో సబ్జెక్ట్ మార్క్స్ కూడా యాడ్ చేశాను 65. కానీ ఇక్కడ యాడ్ అయిందా? ఎందుకంటే ఇండివిజువల్ సెల్స్ తీసుకొని ఫార్ములా అప్లై చేశారు కదా, అందువల్లనే యాడ్ అవ్వదు. ఓకే, మరి ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను. వేరొక స్టూడెంట్ మహేష్ అనే వ్యక్తికి 75 ఇచ్చా, అదిగోండి ఆటోమేటిక్గా టోటల్ వచ్చేసింది. ఓకేనా. అంటే సమ్ అనే ఫార్ములా యూజ్ చేయడం ద్వారా మనం మధ్యలో ఎడిషనల్ కాలమ్స్ తీసుకొని అండ్ వాల్యూస్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫార్ములాలో యాడ్ అయిపోతుంది. ఓకేనా. అలానే ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందండి. అదేంటంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్లో నేనేంటంటే మధ్యలో ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి ఇక్కడ నేను ఏబి అని ఇచ్చాను. ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొచ్చింది, మీరు ఇండివిజువల్ ఫార్ములా యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. అదే నేను ఇక్కడ సమ్ అనే ఫార్ములా వాడాను, ఇక్కడ ఆబ్సెంట్ అని ఏబి అని ఇచ్చాను, అయినా ఆటోమేటిక్ ఏంటి టోటల్ వచ్చేసింది. ఇందులో 0 మార్క్స్గా తీసుకొని ఇక్కడ టోటల్ అనేది వచ్చేసింది. ఓకేనా. ఇలా మనకి ఈ సమ్ అనే ఫార్ములా వాడడం ద్వారా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అలానే ఈ సమ్ అనే ఫార్ములాకి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి alt ఇదిగోండి ఈ మహేష్ అనే వ్యక్తికి డైరెక్ట్గా టోటల్ చూడాలి. alt అంటే ఆటోమేటిక్గా హారిజంటల్గా ఉన్న మార్క్స్ మొత్తం తీసేసుకునిద్ది, ఎంటర్ కొట్టండి, టోటల్ వచ్చేసింది. ఓకేనా. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. ఓకే వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.